అమెరికా వరల్డ్ బాస్ ఎలా అయింది, వాళ్ళని ఇప్పటి వరకు టచ్ చేయలేరు అనుకున్న ప్రతి ఒక్కళ్ళు పోయారు. డాలర్ని వరల్డ్ బ్యాక్ బోన్ చేసి రిజర్వ్ కరెన్సీగా చేసింది అమెరికా. హిస్టరీలో ప్రతి ఎంపైర్ ఒక మిస్టేక్ చేసే వెపన్స్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్, ఇంకా క్రేజీ వెపన్స్ పేర్లని చెప్పి వరల్డ్ ఒక టైంలో నమ్మించారు, కన్విన్స్ కూడా చేసింది యూఎస్. ఇవాళ పెద్దన్న పాత్ర పోసిన అమెరికా అసలు వరల్డ్ బాస్ ఎలా అయిందో చూద్దాం. హిస్టరీలో ప్రతి ఎంపైర్ ఒక మిస్టేక్స్ చేసే కూలిపోయినాయి. కామన్ మిస్టేక్స్ ఉన్నాయి, వాళ్ళకి వాళ్ళ పవర్ పర్మనెంట్ అనిపించిన ప్రతిసారి ఎంపైర్ స్కూల్ని. ఎగ్జాంపుల్ రోమన్ ఎంపైర్ తీసుకోండి, ఒకప్పుడు వరల్డ్ రూల్ చేసింది, కొలాప్స్ అయింది. బ్రిటిష్ ఎంపైర్ మనల్ని రూల్ చేశారు, రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యం, సన్ నెవర్ సెట్స్ అని చెప్పేవాళ్ళం కదా. ఇప్పుడు ఇట్స్ హిస్టరీ. సోవియట్ యూనియన్ని చూసి అందరూ భయపడేవారు సైజులో కానీ అన్ని రకాలుగా. అది కొలాప్స్ అవడంతో ఎంటైర్ వరల్డ్ షాక్ అయింది, ఎందుకంటే వాళ్ళని ఇప్పటి వరకు టచ్ చేయలేరు అనుకున్న ప్రతి ఒక్కళ్ళు పోయారు. ఇప్పుడు సేమ్ క్వశ్చన్ అమెరికా గురించి వస్తుంది. అమెరికా అంటే జస్ట్ కంట్రీ కాదు, ఆయిల్ సిస్టమ్. వరల్డ్ వార్ 2 తర్వాత ఈ సిస్టమ్ క్రియేట్ చేశారు. యూరోప్ మొత్తం వీక్ అయిపోయింది, కంట్రీస్ కి మనీ కావాలి, సెక్యూరిటీ కావాలి, రీబిల్డింగ్ కావాలి. అమెరికా ఆపర్చునిటీని పర్ఫెక్ట్ గా యూజ్ చేస్తుంది, ఎందుకంటే అప్పుడు వార్ జరిగినప్పుడు అందరూ వెపన్స్ యూజ్ చేసి డబ్బులు ఖర్చు పెట్టారు. ఆ డబ్బులు ఎక్కడికి వెళ్ళినాయి? అమెరికా దగ్గరికి వచ్చినాయి. డాలర్ ని వరల్డ్ బ్యాక్ బోన్ చేసి రిజర్వ్ కరెన్సీగా చేసింది అమెరికా. నువ్వు ఆయిల్ కొనాలన్నా డాలర్ కావాలి, ఇంటర్నేషనల్ ట్రేడ్ చేయాలంటే డాలర్ కావాలి, ఎక్స్చేంజ్ డాలర్ కావాలి, కంట్రీస్ రిజర్వ్స్ మెయింటైన్ చేయాలన్నా డాలర్స్ కావాలి. సింపుల్ గా చెప్పాలంటే వరల్డ్ మొత్తం వర్క్ చేస్తుంది, అమెరికా ప్రింట్ చేస్తుంది. వీళ్ళందరూ కష్టపడుతుంది ఈ క్యాపిటలిజం సైకిల్లో అమెరికా తిరగడానికే అనేది ఒక రకంగా రియాలిటీ అనుకోవచ్చు. అది వాళ్ళ బిగ్గెస్ట్ పవర్ అండ్ ఇట్స్ దేర్ లివరేజ్. తర్వాత టెక్ డామినేషన్ వచ్చింది. యాపిల్, గూగుల్, మీరే ఎన్నో సాఫ్ట్వేర్ వాడుతున్నారు, మీ చేతిలో ఫోన్స్ ఉన్నాయి. ఇలాంటి కంపెనీస్ అన్ని కూడా వరల్డ్ ఆబ్వియస్లీ డామినేట్ చేస్తున్నాయి. ఇవన్నీ ఎక్కడ ఉన్నాయి? యూఎస్ లో ఉన్నాయి. హాలీవుడ్ కల్చర్ ని స్ప్రెడ్ చేసింది. ఇట్స్ సాఫ్ట్ పవర్. మీకు ఆ సిరీస్ లో సినిమాలు చూస్తే అక్కడ బెటర్మెంట్ అనిపిస్తుంది. టాప్ యూనివర్సిటీస్ అక్కడ స్టూడెంట్ అట్రాక్ట్ చేసింది, స్పోర్ట్స్ మెన్ అట్రాక్ట్ చేశారు. సో అమెరికా ఇస్ నాట్ జస్ట్ ఎ కంట్రీ, ఇట్స్ ఎ సిస్టమ్. వరల్డ్ కి ఒక ఆపరేటింగ్ సిస్టమ్ గా మనం అమెరికాని అనుకోవచ్చు. ఈ పీక్ తర్వాత ఆబ్వియస్లీ ఎవరికైనా యారగెన్స్ స్టార్ట్ అవుద్ది, స్టార్ట్ అయింది. హిస్టరీలో ప్రతి ఎంపైర్ పీక్ వెళ్ళాక ఓవర్ కాన్ఫిడెన్స్ తో మిస్టేక్ చేస్తుంది, చేసి తీరుతున్నాయి. ఇప్పుడు కూడా అమెరికా కూడా అదే చేసింది. ఇరాక్ తో వార్ స్టార్ట్, వెపన్స్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్, ఇంకా క్రేజీ వెపన్స్ పేర్లని చెప్పి వరల్డ్ ఒక టైంలో నమ్మించారు, కన్విన్స్ కూడా చేసింది యూఎస్. తర్వాత ఆ నేరేటివ్స్ మీద కూడా డౌట్స్ వచ్చాయి. దీని తర్వాత ఆఫ్ఘనిస్తాన్ వార్ స్టార్ట్ చేశారు. తాలిబాన్స్ కి యాంటీగా వరల్డ్ వైడ్ పెద్ద ప్రాపగెండా కూడా జరిగింది. 20 years ఆఫ్ వార్ జరిగింది. ట్రిలియన్స్ ఆఫ్ డాలర్, నాట్ బిలియన్స్, ట్రిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఖర్చు పెట్టారు. థౌజండ్స్ ఆఫ్ సోల్జర్స్ చచ్చిపోయారు. కానీ ఫైనల్ ఏమైంది? అమెరికా వెనక్కి వచ్చింది. కొన్ని రోజుల్లో తాలిబాన్ మళ్ళీ పవర్ లోకి వచ్చింది. ఆ మూమెంట్ లో వరల్డ్ కి ఒక విషయం అయితే క్లారిటీ వచ్చింది, అమెరికా పవర్ఫుల్, దే ఆర్ ద బిగ్గర్ నేషన్, కానీ ఇన్విన్సిబుల్ గా. ఒక నేషన్ పవర్ఫుల్ గా ఉండడానికి ఇన్విన్సిబుల్ ఉండే డిఫరెన్స్ ఉంది. సో దిస్ ఇస్ వేర్ ద థింగ్స్ చేంజ్. అమెరికా వార్స్ లో బిజీ ఉన్న టైంలో చైనా ఫ్యూచర్ ని బిల్డ్ చేసింది, టెక్నాలజీ అప్గ్రేడ్ చేసుకుంది, కంప్లీట్లీ డిఫరెంట్ గేమ్ ఆడింది. ఫ్యాక్టరీస్ ని బిల్డ్ చేసింది, పోర్ట్స్ బిల్డ్ చేసింది, సప్లై చైన్స్ మొత్తాన్ని కంట్రోల్ చేసింది. ఏదైతే గేమ్ క్యాపిటలిజం అని చూపించిందో అమెరికా, అదే క్యాపిటలిజం తో వాళ్ళని బీట్ చేయడం స్టార్ట్ చేసింది. ఆఫ్రికాలో ఇన్వెస్ట్మెంట్స్ పెట్టింది, దే స్టార్ట్ క్రియేట్ న్యూ మార్కెట్స్. ఈవీ మార్కెట్ లో కంప్లీట్ డామినేట్ చేయడం స్టార్ట్ చేసింది. ఈవెన్ ఈ రోజు మీరు చూస్తున్నారు, అమెరికా బాంబ్స్ వేస్తుంటే చైనా డీల్ సైన్ చేస్తుంది. అందుకే టెస్లా కూడా బీవైడీకి భయపడుతుంది. ఇక్కడ గ్లోబల్ పవర్ షిఫ్ట్ అనేది స్టార్ట్. బిగ్గెస్ట్ కంపెనీ స్టార్ట్ ఫియరింగ్. సో ఇల్యూజన్ ఏంటంటే, ద బిగ్గెస్ట్ ఇల్యూజన్, డాలర్ స్ట్రాంగ్ గా అమెరికా స్ట్రాంగ్. అంటే ఒక డాలర్ స్ట్రాంగ్ అంటే అమెరికా స్ట్రాంగ్ అయినా, ఇది చాలా మందికి అర్థం చేసుకోండి. ఎస్, డాలర్ స్ట్రాంగ్, ఈ రోజుకి స్ట్రాంగ్. అందరూ అదే యాంగిల్ అమెరికా కూడా స్ట్రాంగ్ అన్నాడు, కానీ కాదు. ట్రూత్ ఏంటంటే, గ్లోబల్ అన్సర్టనిటీ పెరిగిన ప్రతిసారి జనాలు డాలర్ దగ్గరికి పరిగెడతారు. ఇట్స్ కామన్, ఎందుకంటే మార్కెట్ లో వేరే ఆల్టర్నేటివ్ లేదు. డాలర్ ఇస్ అ సేఫ్ బెట్. కానీ అమెరికాలో ఇంటర్నల్ గా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అవి పెరిగిపోతున్నాయి రోజు రోజుకి. దే హ్యావ్ హ్యూజ్ నేషనల్ డెట్, హెల్త్ కేర్ కాస్ట్లీ, స్టూడెంట్స్ లోన్స్, ప్రతి ఒక్కరికి మ్యాసివ్ స్టూడెంట్ లోన్స్ ఆ డెట్ సైకిల్ లో తిరుగుతున్నారు. హౌసింగ్ క్రైసిస్, హ్యూజ్ రెంట్స్, లే ఆఫ్స్. ఒక్కటి కాదు, బయట కనబడి లగ్జరీ అంతా లోపల ఏం లేదు. లోపల చాలా క్రాక్స్ ఉన్నాయి, ఆ క్రాక్స్ ఇంకా పెరిగిపోతున్నాయి రోజు రోజుకి. సో దీని దగ్గర నుంచి డైవర్షన్ టాక్టిక్సా? ఇప్పుడు చాలా మంది కొన్ని క్వశ్చన్ ఏంటి, బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్కెట్ లో అందరికీ ఉన్నది, ఇవన్నీ డైవర్షన్ టాక్టిక్సా? కానీ ఏమైనా లాంగ్ టర్మ్ ఉన్నాయి? ఇంటర్నల్ ప్రాబ్లమ్స్ పెరిగిన ప్రతిసారి వీళ్ళు ఎక్స్టర్నల్ హెడ్లైన్స్ డామినేట్ చేస్తారు. ఆబ్వియస్లీ ఇరాన్ టెన్షన్స్, రష్యా చైనా టెన్షన్స్, గ్రీన్లాండ్ కాంట్రవర్సీ, ఇమిగ్రేషన్ మీద డిబేట్లు, గ్రోయింగ్ రీజన్, ఎక్కడ పడితే అక్కడ జనాల మీద యాంటీ రావడం, పబ్లిక్ ఫోకస్ ఎక్కడికి వెళ్తుంది? ఆబ్వియస్లీ ఎక్స్టర్నల్ ఎనిమీస్ మీదకి వెళ్తుంది. ఇంటర్నల్ విషయస్ మర్చిపోతారు. ఇంటర్నల్ ఇష్యూస్ మీద కాన్సన్ట్రేషన్ పోయి ఎక్స్టర్నల్ ఎనిమీస్ గా కనబడతారు, వాళ్ళ మీద వాళ్ళు విన్ అవ్వాలని చూస్తారు. ఇంటర్నల్ ఫెయిల్యూర్స్ మీద డిస్కషన్ తగ్గిపోతుంది.
ఇది స్ట్రాటజీయా లేదా కోఇన్సిడెన్సా మీరు డిసైడ్ చేయండి. కమెంట్ చేయండి వాట్ యూ ఫెల్. చాలా సార్లు మీరు ఫీల్ ఉంటారు కదా, కమెంట్ చేయండి. విల్ హ్యావ్ ఎ కాన్వర్సేషన్. అమెరికాస్ బిగ్గెస్ట్ ఎనిమీ అని చూస్తే అమెరికాస్ బిగ్గెస్ట్ ఎనిమీ అమెరికాలో ఉన్నది. వాట్ ఐ ఫీల్ అమెరికా ఈజ్ ఇట్ సెల్ఫ్ దట్ బిగ్గెస్ట్ ఎనిమీ. చైనా కాదు, రష్యా కాదు, ఇరాన్ అంతకంటే కాదు. అమెరికాస్ బిగ్గెస్ట్ థ్రెట్ అమెరికాలోనే ఉంది. ఎస్, పొలిటికల్ డివిజన్స్ ఎంత ఎక్స్ట్రీమ్ అయిపోయినంటే అక్కడ రేసిజం నెక్స్ట్ లెవెల్ పెరిగిపోయింది. యూ హ్యావ్ మహమ్మద్ అలీ లాంటి లీడర్స్ న్యూయార్క్ మేయర్స్ అవుతున్నారు, ట్రంప్ లాంటి వాళ్ళు ఉన్నారు. ఇమిగ్రేషన్ యాంగర్ చాలా పెరిగింది. మాస్ షూటింగ్స్ అనేది ఒకప్పుడు రేర్ గా ఎక్కడ జరిగిందని ఇప్పుడే చాలా నార్మల్ న్యూస్ అయిపోయినాయి. ఎక్కడ రోజు ఏదో ఒక స్కూల్లో షూటింగ్ అని. డ్రగ్ క్రైజ్ పెరిగిపోయింది. పీపుల్ జనాలకి పబ్లిక్ ఇన్స్టిట్యూషన్స్ మీద నమ్మకం కోల్పోయారు. మోస్ట్ ఆఫ్ ద హిస్టరీ ఏం చెప్తుందంటే క్లియర్ గా ఒక విషయం, హిస్టరీ ఆల్వేస్ రెజొనేట్స్. ఎంపైర్స్ గానీ నేషన్స్ ఎప్పుడు ఒక్క రోజులో కొలాప్స్ అవ్వవు, స్లోగా లోపల వీక్ అవుతాయి. అమెరికా రేపు కొలాప్స్ అవుతుంది, రేపు కాదు ఎల్లుండి కొలాప్స్ అవ్వటం అనేది జరుగుతుంది. ఆ స్టేజెస్ దే ఆర్ స్టిల్ ద స్ట్రాంగెస్ట్ మిలిటరీ. వాళ్ళకి చాలా మంచి మిలిటరీ ఉంది, బిగ్గెస్ట్ కంపెనీస్ ఉన్నాయి, స్టిల్ టాప్ యూనివర్సిటీస్ MIT హార్వర్డ్ అన్ని అక్కడే ఉన్నాయి. స్టిల్ గ్లోబల్ ఫైనాన్స్ ని అమెరికానే కంట్రోల్ చేస్తుంది. ఐ అగ్రీ అండ్ ఐ సే ద సేమ్. ఒక డేంజరస్ థింగ్ అయితే ఆల్రెడీ ఇక్కడ స్టార్ట్ అయింది. వరల్డ్ ఇప్పుడు అమెరికన్ అన్టచబుల్ గా చోట్ల అదే మెయిన్ థింగ్. సమ్వన్ ఇస్ ట్రైంగ్ టు బుల్లీ, వాళ్ళ స్ట్రెంత్ ఉన్నంత వరకే. ప్రతి ఎంపైర్ డౌన్ ఫాల్ కూడా అదే స్టార్టింగ్ పాయింట్. నౌ దే గాట్ ది స్టార్టింగ్ పాయింట్. క్వశ్చన్ ఏంటంటే అమెరికా పడిపోతుంది అనేది కాదు. క్వశ్చన్ ఏంటి, అమెరికా తర్వాత నెక్స్ట్ వీక్ సూపర్ పవర్ ఎవరు, నెక్స్ట్ ఏ టెక్నాలజీతో వాళ్ళు లీడ్ చేయబోతున్నారు? చైనానా లేదా ఇండియానా, లేదా అసలు ఫ్యూచర్ లో నాకు తెలిసి సింగిల్ సూపర్ పవర్ అనే కాన్సెప్టే ఉండదా? సో దిస్ ఆర్ మై వ్యూస్. యూ కెన్ కమెంట్ యువర్ వ్యూస్. మీకేమనిపిస్తుంది? ఇండియానా, చైనా నెక్స్ట్ బిగ్ సూపర్ పవర్, యూఎస్ ప్లేస్ ని ఆక్రమించేది? కమెంట్ యువర్ థింగ్స్. విల్ స్టార్ట్ ఎ కాన్వర్సేషన్. విల్ డూ సమ్ బెస్ట్.